ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షర్మిల షర్మిల పాదయాత్ర పెద్ద స్కెచ్లు వేసుకుంది కదా, టీఆర్ఎస్ వాళ్ళందరూ వచ్చేస్తారని కూడా జరిగింది కదా. అప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు కదా ఆవిడ దగ్గరికి ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా. మరి అప్పుడు సహజంగా శత్రువులు కదలికలు కనుక్కోవడానికి ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఉండేది ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి. ఇప్పుడు అంత పవర్ఫుల్ పోలీసులు లేరు వాళ్ళల్లో. పోలీసులకు ఇంకోటి డేటా కింద దీన్నే కలెక్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారు సెల్ ఫోన్. దాంట్లో నుంచి భాగంగా వచ్చి ఉంటది అది. అది తీసుకొచ్చి జగన్ కి ముడి పెడతా, రాధాకృష్ణ రాయడం, ఈవిడ మాట్లాడడము, అక్కడే మెచ్యూరిటీ అంటున్నా నేను. అదే అవును. సరే, మరో కీలక అంశం, ప్రజలకు చాలా అవసరమైన అంశం, మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఒక పక్క మెడికల్ కౌన్సిల్ ఏమో మొన్న అడిగింది అప్పుడు పెండింగ్ లో ఉన్న కాలేజీల సంగతి ఏంటి అనేది. వీళ్ళ చెప్తున్న వెర్షన్ ఇదంతా జగన్ శాపం కాలేజీలకి, అవి పూర్తి కాలేదు, అప్పుడు వదిలేశారు మధ్యలోనే అనేది. అసలు మెడికల్ కాలేజీల పాపంలో జగన్ బాధ్యత ఎంత? మెడికల్ కాలేజీలు పక్కా పాపం మాత్రం బాబు సర్కార్దేనండి, నో డౌట్ అందులో. ఇప్పుడు ఓ బిల్డింగ్ కట్టేటప్పుడు అన్నీ పూర్తి కావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు సెక్రటేరియట్ అంతా పూర్తి అయిపోయాక వెళ్ళారు వీళ్ళు. ఇప్పటికే తాత్కాలిక సెక్రటేరియట్ అనే కదా నువ్వు కడతావు కొత్తగా. మరి అందుకని సెక్రటేరియట్ మూసేస్తావా? ముయ్యవు కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటావుగా. అసెంబ్లీ పాద్దే కదా. కానీ అప్పుడైతే లీకులు కూడా అయినాయిగా. అప్పుడైతే జగనే చేయించాడని చాలా పెద్ద సినిమా చేసి కమిటీ చేసి ఏం లేదని తేల్చారు కదా ఫైనల్ గా. అందులో గొట్టం ఒకటి అడ్డం పడింది అనేసి అందుకని మూసేసావు నువ్వు? లేదు కదా. ఆ తర్వాత రిపేర్లు చేసుకున్నావుగా ఎప్పటికప్పుడు. పైన ఎంతవరకు నీళ్ళు నిలబడతాయి, ఎట్ల వరకు ఆపాలనేది ఎప్పటికప్పుడు సర్టిఫై చేసుకున్నావు కదా నువ్వు. అరే, ఒక మెడికల్ కాలేజీ రావడం చాలా గ్రేట్ అండి. నాకు తెలిసి ఇప్పుడు మేము చదువుకున్న కాలేజీ దాన్ని ఏమంటాము, ఎప్పుడైనా సరే అంతా అయిపోయాక గరుగ్గా కాకుండా స్మూత్ గా చేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, గోడలు ప్లాస్టరింగ్ చేస్తారు కదా. మా కాలేజీలో గదుల లోపల ప్లాస్టరింగ్ ఉండేది, గదులు బయట ఉండేది కాదు. అలాంటి కాలేజీలో చదివా నేను నా డిగ్రీ. అది అప్పటికి బిగిన్ అయింది 70లో, నేను చదివిన 90లో. మూసేయాల కాలేజీ నడిచింది కదా. అరే, నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్. ఏడాది అయింది, ఏడాది అయ్యాక ఇంకా జగన్ కారణంగా ఫెయిల్ అయిందంటే సిగ్గుండాలి ఆ మాట అనడానికి. రాసినోడికి సిగ్గుండాలి, రాసినోడికి సిగ్గుండాలి. ప్రభుత్వానికి అంటలా నేను, రాసినోడికి సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ఏడాది తర్వాత కూడా నువ్వు ఇంకా రెక్టిఫై చేయలేదంటే ఇంకెందుకు నువ్వు? అంటే అది ఎవరి అధికారంలో ఉన్న ప్రభుత్వ బాధ్యత కదా. అసలు అధికారులు